మీరు ఎడుగు లేదు లేటుగా వచ్చింది. నేను అటు వెళ్ళి లోపల దిగుతాను చూశాను కదా. ఓకేనా బాబు? గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ప్రధానమైన రైతులకి వరి పంట నాట్లైన తర్వాత ప్రభుత్వం సరఫరా చేసే ఏదైతే యూరియా ఉందో, యూరియా కానీ డిఏపి కానీ ఇవి రైతులకి సకాలంలో అందక అనేక ఇబ్బందులు కలుగుతూ ఇప్పటికే ప్రధానంగా సీజన్ మొదలైన తర్వాత వరి నాట్లు పడిన తర్వాత ఒకసారి నేను కానీ మా జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇతర ప్రజాప్రతినిధులు అందరం కూడా ఒకసారి జిల్లా కలెక్టర్ గారికి మేము మెమరాండం ఇచ్చి జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు, యూరియా కొరత ఉంది, డిఏపి కొరత ఉందని చెప్పి వారి దృష్టికి తీసుకురావడం. అయినప్పటికి కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేక ఓ పక్క రైతులు ఆందోళన చేస్తున్న దృష్ట్యా అనేక విషయాలు రైతులకి సంబంధించిన సమస్యల్ని మరొకసారి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మరి గౌరవ మా నాయకుడు ఆదేశాల మేరకు 9వ తారీఖుని అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఆ పరిధిలో ఉన్న ఆ నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్యంగా రైతులను సమన్వయపరుచుకొని రైతులు, ప్రజాప్రతినిధులు, లేదు రైతుల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్న రైతు సంఘాలు కానీ, రైతుల పట్ల రైతు సమస్యల పట్ల ముందుకొచ్చే ఆ పార్టీలను కలుపుకొని మేమందరం కూడా 9వ తారీఖుని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఇవ్వాలని చెప్పి పార్టీ ఆదేశాలు జారీ చేయడం అంది. తదనుగుణంగా మరి విజయనగరం జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. విజయనగరం, చీపురుపల్లి, బొబ్బిలి రెవెన్యూ డివిజన్ కేంద్రాలు. మరి విజయనగరం సంబంధించి విజయనగరం నియోజకవర్గం, అలాగే ఎస్కోట శాసనసభ నియోజకవర్గం, నెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గం 3 కలిపి మరి ఇక్కడున్న రైతాంగంతో కలిపి ఇక్కడున్న మాజీ శాసనసభ్యులు వారి నాయకత్వంలో వారికి మెమరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే చీపురుపల్లికి సంబంధించి చీపురుపల్లి, రాజాం ఆ 2 నియోజకవర్గాలు దాని పరిధిలో వచ్చేవాళ్ళు ఆ నియోజకవర్గ రైతాంగంతో అక్కడున్న ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర రైతుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించే ప్రతి వ్యక్తిని కలుపుకొని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి చీపురుపల్లిలోని, అలాగే బొబ్బిలి, గజపతి నగరం ఆ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వచ్చే అక్కడున్న మాజీ శాసనసభ్యుల నాయకత్వంలో ఆ కార్యక్రమాన్ని మరి చేస్తామని, దీనికి సంబంధించి మీ ద్వారా ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తల్ని, శాసనసభ మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో అందరూ కూడా మీ మండల సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఇంకా మండలం నుంచి రేపు 9వ తారీఖుని అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఉదాసీనత వైఖరి, రైతులకు సకాలంలో ఎరువులు అందక రైతులు పడుతున్న ఇబ్బందుల్ని ఈ ప్రభుత్వం దృష్టికి మరొకసారి తీసుకురావడానికి
ఒక ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఈ జిల్లాలో ఉన్న రైతాంగానికి అందరికీ తెలియజేసేది ఏంటంటే, వైఎస్ఆర్ పార్టీ 2019-24లో ఆనాటి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఒక రైతు ప్రభుత్వంగా నామకరణం చేసుకొని రైతాంగానికి అనేకమైన కార్యక్రమాలు చేస్తూ, ముఖ్యంగా రైతులకి విత్తనం దగ్గర నుంచి రైతు తన పంటని గిట్టుబాటు ధర అమ్ముకునేంత వరకు కూడా రైతుకి ఒక రైతు భరోసా కేంద్రాన్ని సుమారు 40 లక్షల రూపాయలతో కట్టి అక్కడ ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ని పెట్టి ఆ సచివాలయంలో లేదు అక్కడే ఒక కియోస్కోని పెట్టి రైతులకు ఏమైనా మందులు కావాలన్నా ఎరువులు కావాలన్నా దాని ద్వారా ఇండెంట్ పెట్టి రైతుకు సకాలంగా రైతు భరోసా కేంద్రానికే చేర్చే విధంగా, లేదు రైతులకి వారి పంటని వారిలో ఉన్న మెలకువలు తెలుసుకునే విధంగా అక్కడ ఒక టీవీని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం రైతులకి వారి పంటను ఏ రకంగా పండించుకోవాలి అనే ఆలోచనతో వారికి రైతు భరోసా కేంద్రాల్లోని ఇవన్నీ సమకూర్చిన గత ప్రభుత్వంలో ఈరోజు రైతు పరిస్థితి ఎంత దీనావస్థలు ఉందంటే, ఓ పక్క రైతు భరోసా లేక ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది, సుమారు సంవత్సరం నుంచి 16 నెలల కాలం పూర్తి చేసుకుంది. గత సంవత్సరం ఇవ్వాల్సిన రైతు భరోసా 20,000 రూపాయలు రైతుకి ఎక్కడ అందలే. మీరు ఇచ్చిన ఎన్నికల హామీ అది, మీ మేనిఫెస్టో హామీ, మీ సూపర్ 6లో భాగం. ఒక సంవత్సర కాలంలో రైతుకి ఎక్కడా కూడా లే. రెండోసారి వచ్చిందంటే 5,000 రూపాయలు ఇచ్చారు, చేతులు దులుపుకున్నారు. ఈ 5,000 రూపాయలతో మీ బాధ మీరు పడండి అని చెప్పి. ఒక్కొక్క రైతుకి ఎప్పుడైతే వర్షాలు పడతాయో తను వరి నాట్లు వేసే నాటికి ఎరువులు సప్లై చేయాల్సిన ఈ ప్రభుత్వం సకాలంలో రైతులకు అందక ఓ పక్క బ్లాక్ మార్కెట్కి వెళ్ళి బ్లాక్ మార్కెట్లో కొంటూ సుమారు దాని ఖరీదు ఎంఆర్పి రేటు 280 రూపాయలు పైచీలకైతే సుమారు ఇవాళ 500 రూపాయలు 600 రూపాయలను కూడా బ్లాక్లలో కొనే పరిస్థితి వస్తే ఏమంటే మేము ప్రభుత్వం దృష్టి తీసుకొస్తే విజిలెన్స్ దాడులు చేస్తున్నాం, కేసులు కడుతున్నామని ఒక పక్క చెప్తారు తప్ప తగినంత యూరియాని కావాల్సినంత యూరియాని మరి సప్లై చేయాలి రైతుల కోసం అని చెప్పి ఆలోచన చేసే ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ ప్రభుత్వం లేదు. మీకు ఒకటే మాట చెప్తా ఉన్నాను, మీరు క్లియర్గా, ఇదేవి నేను చెప్పే మాటలు కాదు, ఇది పూర్తిగా గణాంకాలతో చెప్తున్నాను. ఈ జిల్లాలో మన రైతాంగానికి అవసరం పడే మార్కెట్ ద్వారా మనం ఇస్తాం. 50% మన జిల్లాకు కావాల్సిన యూరియా ఎంతైతే అవసరం ఉందో దాన్ని సగభాగం మార్కెట్ ద్వారా సప్లై చేస్తాం, సగభాగాన్ని ప్రైవేట్ ద్వారా కంపెనీస్ సప్లై చేస్తాయి. అలాంటిది ఇవాళ మన 24వ సంవత్సరం ఆగస్టు నెల నాటికి, ఈ నెలాఖరు నాటికి అంటే ఆల్మోస్ట్ 28 నాటికి ఆనాడు మనం సప్లై చేసింది సుమారు 12,760 మెట్రిక్ టన్నులు ఆ రోజు సప్లై చేసాం. ఇవాళ డేట్కి ఇవాళ ఎంత చేసాం మనం? కేవలం 6,990 తీసుకుంటే 7,000 అంటే సుమారు ఎంత డెఫిసిట్ ఉంది? సుమారు 6,000 చిల్లర. మీరు ఒక పక్క డెఫిసిట్ పెట్టుకొని మీరేం చెప్తున్నారు? ప్రతిపక్ష పార్టీ ధర్నా చేస్తుంది కాబట్టి రైతులు పూర్తిగా మీకు కావాల్సిన ఎరువులు ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి నేను ఐఎన్డిపిఆర్లు పెట్టారు. ఒక ఐఎన్డిపిఆర్ నుంచి ఒక వాట్సాప్ పెట్టారు, రైతులకి కాలంలో వస్తున్నాయి, రైతులకి విపరీతంగా వస్తున్నాయని చెప్పి. ఇది చూడండి, ఇది మార్కెట్ నుంచి తెచ్చుకున్న అధికారిక సమాచారం. ఇది ఈ జిల్లాలో ఇవాళ నాటికి పంటలు ఎక్కడా కూడా ఇవాళ రైతులకి యూరియా అందని పరిస్థితి. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం మానిటరింగ్ లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగం పెట్టి చిత్తశుద్ధి లేదు.
ఎంత చిత్తశుద్ధి లేదని చెప్పడానికి నిన్న సాక్షాత్తు మన ప్రాంతవాసి వ్యవసాయ శాఖ మంత్రులు చెప్తా ఉంటారు, రైతులు క్యూలో నిలబడుతున్నారు, సాక్షి పత్రికల్లో పేపర్లో వేస్తున్నారు అని చెప్తున్నారు. అయ్యా మంత్రివర్య, సాక్షి పేపరే కాదు, పేపర్ ఈనాడు పేపర్లోనే వేశారు, ఆంధ్రజ్యోతి పేపర్లో వేశారు, ప్రజాశక్తి పేపర్లో వేశారు. దానికి మీరు చెప్పే సమాధానం ఏంటి? మీకు రైతాంగం పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏంటి? వారి మీద ఉన్న గౌరవం ఏంటి? అంటే ఏం చెప్తున్నారంటే, భోజనాలు నిలబడితే క్యూలో నిలబడతారు కదా ప్లేట్లు పట్టుకొని, ఆ మాత్రం రైతులు క్యూలో నిలబడరా? ఎందుకయ్యా నిలబడాలి? ఎందుకోసం నిలబడాలి? ఈ రైతాంగం అంటే ఎందుకు మీకు అంత చులకన? రైతు అంటే ఎందుకు అంత చులకన? గత 5 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా రైతు క్యూలో నిలబడినట్టు ఎక్కడైనా ఒక పత్రికా చూపించగలరా మీరు? రైతు భరోసా కేంద్రాల దగ్గర ఎక్కడైనా ఒక రైతును చూపించగలరా మీరు? ఇవాళ మీరు ఏం చేశారు? రైతులు ఇవాళ ఈ రైతు భరోసా కేంద్రాలు చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకం. ఇవాళ రైతు భరోసా కేంద్రాలు ఇల్లులుగా మార్చుకున్నారు. రైతు భరోసా కేంద్రాలు చూడండి, ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది? రైతు భరోసా కేంద్రాలు ఇవాళ సొంత ఇల్లులుగా మార్చుకొని ఇవాళ నివాసం ఉంటున్నారు. ఇవాళ జిల్లాలో పరిస్థితి, ప్రభుత్వ భవనాలను నివాస కేంద్రాలకు ఉపయోగించుకునే పరిస్థితిని ఇవాళ జిల్లా యంత్రాంగం కల్పిస్తూ ఉంది. ప్రజాప్రతినిధులు జిల్లాలో జరుగుతున్న పరిస్థితులు ఇది ప్రభుత్వం, ఇది మీకు రైతుల పట్ల చిత్తశుద్ధి. ఆనాడు రైతు దగ్గరికే మేము విత్తనాలు ఇచ్చేవాళ్ళు, రైతు భరోసా కేంద్రాల దగ్గరికి ఎరువులు ఇచ్చేవాళ్ళు. ఏ రైతు ఎక్కడా కూడా వెళ్లకుండా, ఒకవేళ ఎక్కడైనా ప్రైవేట్ షాపులకు వెళ్ళాల్సి వస్తే 50% స్ట్రిక్ట్గా ఎక్కడా కూడా రైతులకు అదనంగా అమ్ముకోకుండా చేసే పరిస్థితులు ఉండేవి గతంలో. తీయండి 5 సంవత్సరాల పద్ధతులు మీరు. ఏనాడైనా యూరియా షార్టేజ్ ఉందా? డిఏపి షార్టేజ్ ఉందా? ఇవాళ మీరు మీ తప్పిదాన్ని తప్పించుకొని దీనికి ఇంకా మళ్ళీ తిరిగి రైతులు భోజనాలకు వెళ్తే నిలబడరా క్యూల్లో, ఏమాది యూరియా బస్తాకి నిలబడి తప్ప సాక్షి పేపర్లో వేస్తున్నారని చెప్తారు. ఇదే సాక్షి పేపరే కాదే వేసారు, ఇదిగో మీరు వేసిన పేపర్ ప్రజాశక్తి, ఇది పత్రికనే కదా. ఈరోజు వచ్చింది ఈనాడు పేపర్లో, ఈరోజు వచ్చింది ఈనాడు పేపర్లో, ఏ కాదా ఇవన్నీ? ఇది కాదా? ఇది కాదా? అంటే మీ దృష్టిలో పత్రిక అంటే సాక్షి పేపర్లో నిజాలు రాస్తే మీకు ఇబ్బంది, మరి మిగతా పేపర్లు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇవి కూడా నిజాలు రాస్తున్నాయి కదా. అంటే సాక్షి పేపర్లో నిజాలు రావు, అబద్ధాలే అని చెప్పి మీరు కప్పిపుచ్చుకునే కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ కాలంగా. చూడండి, ఇది మీరు ఒక వ్యవసాయ శాఖ మంత్రులుగా ఈ ప్రాంత వాసయ్యండి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అంటేనే రైతాంగం, రైతులు పూర్తిగా ఆధారపడే ప్రాంతం, వ్యవసాయం మీద ఆధారపడే ప్రాంతం ఇది. సకాలంలో రైతులు కావాలి, సకాలంలో సాగునీరు కావాలి. పెద్ద గొప్పలు చెప్తారు, మేము వస్తాం, అన్నీ చేసేస్తాం, ఇవి చేసేస్తామని గొప్పలుగా మీటింగుల్లో చెప్పారు. ఇవాళకి 2వ సీజన్ వచ్చింది. ఇవాళ తోటపిల్ల నీరు అంతగా రైతు ఎంత గొగ్గోలు పెడుతున్నారు. ఎవరు ఒక ప్రజాప్రతినిధులు మాట్లాడరు, ఎవరు స్పందించరు, సమావేశాలకు రారు. మీ ప్రాంత రైతాంగం పట్ల పడుతున్న ఇబ్బందుల్ని సమాజం దృష్టికి తీసుకురారు, మంత్రులు వస్తే మంత్రుల దృష్టికి తీసుకురారు. ఇది కాదు కదా. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం కేవలం ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తారు ఎందుకు? ఇవాళ యూరియాని మీరు అందించలేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ డిఏపి లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. పోనీ కదా అని చెప్పి గతంలో మేము సొసైటీస్కి ఇచ్చేవాళ్ళం, ఈ విధానం చెప్పాం. నేనే జిల్లా పరిషత్లు చెప్పాను, సొసైటీస్ కూడా పిఎస్సిస్కి ఇవ్వండి అని చెప్పి. పిఎస్సిస్కి ఇస్తే ఏం జరిగింది? ఏకంగా మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆటోల్లోని పళ్ళల్లోని పట్టుకెళ్ళిపోయారు ఇళ్లలోకి. మీరే బ్లాక్లో అమ్మేస్తున్నారు. యంత్రాంగం దృష్టికి వచ్చింది, బాబాయ్ సొసైటీలకు ఇవ్వద్దని చెప్పి ఆపారు. అసలు ఎక్కడ కూడా రైతుల పక్షాన
నిలబడే ప్రజాప్రతినిధులు లేరు ఈ జిల్లాలో. రైతుల పక్షాలు మాట్లాడే ప్రజాప్రతినిధులు లేరు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఆనాటి గిట్టుబాటు ధర గురించి చూస్తే ఇవాళ మీరు ఆ రోజు చెప్తున్న మాటలేంటి? మీరు ఏ విధమైన వ్యవసాయం రైతు భరోసాలో మీరు చూసుకున్న రైతు సేవా కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. విఎస్ అగ్రికల్చర్ వ్యవస్థ నిర్వీర్యం చేశారు. ఇవాళ యూరియా కావాలని చెప్పి అధికారిని అడిగినా వారి దగ్గర నుంచి రైతులకు వచ్చే సమాధానం లేదు. ఈ ప్రభుత్వం పునః ఆదుకుంటుందంటే మీరు ఇచ్చే రైతు భరోసా మీరు దానికి ఒక పేరు పెట్టారు, అన్నదాత సుఖీభావం అని చెప్పి. దాంట్లో సుమారు ఈ రాష్ట్రంలో 7 లక్షల మంది రైతాంగాన్ని కోత విధించారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు తీసుకుంటే సుమారు 7 లక్షల మందిని తగ్గించారు. ఈ ఒక్క విజయనగరం జిల్లాలో తీసుకుంటే 20,000 పై మంది చిలుక్కి రైతాంగానికి మన 5,000 రూపాయలు మీరు రైతు భరోసా రాలేదు. అడిగిన వాటి సమాధానం లేదు. గతంలో తీసుకున్న రైతుల కారాన్ని మేము అడుగుతున్నాం. వారే అనర్హులు అని చెప్పండి. ఉపక ఆ కార్యక్రమం లేదు. గతంలో ప్రభుత్వమే ఏదైనా రైతులకి అకాలమైన వర్షాలు వచ్చి లేదా వారి పంట నష్టపోతే ఆనాడు ఇన్సూరెన్స్ ఉండేది. ఇన్సూరెన్స్ తీశారు. ఇవాళ ఇన్సూరెన్స్ని మీరే కట్టుకోండి అని చెప్తున్నారు. ఇవాళ రైతులనే మీరు ఇన్సూరెన్స్ కట్టుకోండి అంటున్నారు. ఇవాళ రైతు ఏ రకంగా ఉన్నాడంటే గుండె మీద భారం పెట్టి వర్షం పడుతున్న భయమే. ఏమో నా పంట ఏమైపోతుంది, ఈ ప్రభుత్వం నన్ను ఆదుకోదే, నేను ఇన్సూరెన్స్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నానే అని చెప్పి. ఇవాళ రైతుల్ని ఏ రకంగా కూడా ఈ ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేదు. గిట్టుబాటు ధర లేదు. ఓ పక్క చెరుకు కేంద్రాలు చూసుకుంటే చెరుకు మిల్లులు ఓ పక్క నుంచి మూసుకుపోయే పెద్ద మాటలు చెప్పారు, మేము తెరిపించేస్తామని చెప్పారు. ఇవాళ భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ సంగతి మీకు తెలిసిందే. ఎన్సీఎల్ షుగర్ ఫ్యాక్టరీ గురించి చెప్పాము, తెలిసిందే. ఉన్న సంఖ్యలు షుగర్ ఫ్యాక్టరీ కూడా మూసేస్తామని చెప్తే మేము ప్రత్యేకించి మేమందరం కూడా ఆందోళన చేసాం. ప్రజాప్రతినిధులు అందరూ మీటింగ్లో చెప్తే వాళ్ళు వచ్చి యాజమాన్యం వచ్చి లేదు మేము కొన్నాళ్ళ పాటు కొనసాగిస్తామని చెప్తారు. ఇప్పుడు రైతులు చెరుకు గిట్టుబాటు ధర ఇచ్చి రైతులకి చెరుకు వేసే విధంగా ఏమైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటే ఆ కార్యక్రమం లేదు. గతంలో మొక్కజొన్న మంచి రేటు ఉండేది రైతాంగానికి. ఇవాళ మొక్కజొన్న రేటు కూడా పడిపోయింది. కొన్ని ప్రభుత్వం కొంటుందా అంటే కొనే పరిస్థితి లేదు. ఎక్కడ కొనుగోలు కేంద్రాలు లేవు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ రైతులు పడుతున్న బాధని ఈ ప్రభుత్వం దృష్టికి మరొకసారి తీసుకొచ్చే ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా. గతంలో రైతే రాజు అనే నినాదంతో మేము వెళ్ళేవాళ్ళం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కీర్తిశేషులు వారు ఉన్నప్పుడు వారి జన్మదినాన్ని రైతు దినోత్సవంగా జరుపుకున్నాం ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఆ మహానుభావుడు ఆ రోజు జలయజ్ఞం ద్వారా అనేకమైన సాగునీరు అందించే కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాకి ఈ సుమారు 16 నెలల కాలంగా ఒక సాగునీరు కోసం ఖర్చు చెప్పండి ఏమైనా ఉంటే. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని రేపు 9వ తారీఖుని మరలా ఒకసారి ఎప్పుడు చూసిన ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తూ ఉంటుంది. ఏదో ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా ప్రభుత్వం దృష్టి తీసుకొస్తా అంటే రైతులు విరివిగా దొరుకుతున్నాయి, యూరియా విరివిగా దొరుకుతుంది. ఎక్కడ యూరియా? నేను చెప్పిన డేటు ఇది ఎప్పుడు కాదు, 28/8 సేవాల్ 3వ తారీఖు. నేను 5 రోజుల క్రితం డేట్ తీసుకున్నా. ఈ రోజుకి వచ్చి షెడ్యూల్ వేస్తున్నారు. ఇదిగో వస్తుంది, గంగవరం పోర్టుకు వచ్చిందని చెప్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఈ రైతుల్ని యూరియా సకాలంలో వారికి సప్లై చేసే విధానంలో పూర్తిగా విఫలమైంది. అయినప్పుడు కూడా రైతులను ఆదుకోండి అని చెప్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఇప్పటికైనా రైతులను ఆదుకోండి. ఇవాళ రైతు బ్లాక్ మార్కెట్లో 400-500 రూపాయలు కొనుక్కునే పరిస్థితిని యూరియా తీసుకురాకండి. ఏవైతే రైతు భరోసా కేంద్రాలు మేము ఆ రోజు పెట్టామో ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆ వ్యవస్థని నిర్వీర్యం చేయకుండా ఆ వ్యవస్థను కొనసాగించి ఆ వ్యవస్థను చేయండి.
ఎంత ఘోరాతి ఘోరం చూడండి ఆ బిల్డింగ్స్లో. కాబట్టి రేపు 9వ తారీఖుని ముఖ్యంగా ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో రైతాంగాన్ని అందరినీ కలుపుకొని ఈ ప్రభుత్వం దృష్టి మరొకసారి తీసుకొచ్చి రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని, రైతులకి ఈ ప్రభుత్వం ఆదుకోవాలని ఒక ఆలోచనతో మరి 9వ తారీఖుని అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో మేము ఆర్డీఓలకి మెమరాండం కూడా జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతులు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున రైతులందరితో కూడా పెద్ద ఎత్తున పాల్గొని రైతుల పక్షాన వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్ష పార్టీకి ఎప్పుడు బాధ్యతగా ఉంటుంది, ముఖ్యంగా రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేయడానికే ఈరోజు మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్న రైతాంగానికి అందరికీ కూడా చెప్తా ఉన్నాం. మీ తరఫున ఈ ప్రభుత్వంకి మేల్కొనేలాగా, ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచేలా రైతాంగానికి అందరికీ కూడా భరోసా ఇస్తున్నాము వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అక్కడ ప్రతిపక్ష నాయకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో వాళ్ళ రైతుల పక్షాన్ని నిలబడడానికి ఆ రోజు మామిడి రైతుల కోసం చిత్తూరు వెళ్ళినా, లేదు గుంటూరులో మిర్చియాటికి వెళ్ళినా, లేదు ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు ఇబ్బంది పడుతున్నారని వెళ్ళినా, ఏది చేసినా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు రైతుల పక్షాన్ని నిలబడ్డారు. ఈ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రభుత్వం దృష్టికి అనేక రైతుల సమస్యలు తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా ఆ కార్యక్రమాన్ని 9వ తారీఖున ఆ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి మీ ద్వారా ముఖ్యంగా పత్రికా సోదరులు కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా రైతాంగ పక్షాన్ని నిలబడి రైతుల తాలూకు ఇబ్బందుల్ని ఈ ప్రభుత్వం దృష్టికి మీరు కూడా మీ తాలూకా సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను.